అక్క నమస్తే. నమస్తే అన్న. అక్క ఈ మంచిగా రైతు పొలంలో ఉండి కష్టపడుతుండు అని అంటే అటు రైతు రాజులా ఉన్నాడు అని అంటుండు సీఎం రేవంత్ రెడ్డి. ఏం రాజన్న ఇప్పుడు రైతు అది యూరియాకు కష్టాలే వచ్చినాయి. మళ్ళా ఏంది ఆ కరెంట్ అగో 100 సార్లు ఇప్పటికి పొద్దు నుంచి 20 సార్లు పోయింది. గాయంత మాడి ఇంకా వార్తనే లేదు. పొద్దు నుంచి 20 సార్లు పెట్టొచ్చిన కరెంట్ ఇంకా వార్తనే లేదు. అది ఇక రేవంత్ రెడ్డిది చీర అని కేసీఆర్ ఉన్నప్పుడు తెచ్చుకున్నావు చీర? అప్పుడు మంచిగా పడేది ఆ చీరలు ఇస్తేనే ఉండేది. ఏ చీర లేదు ఏం లేదు. ఇప్పటికి ఇక రైతు బంధు పడేది నాకు మంచిగా. అద్దెకర భూమి ఇచ్చిర్రు, అద్దెకర ఉంది నా మీనకు అంతే. అద్దెకరకు 2,500 పడేది. ఆ 2,500 లేదు ఏవి లేవు. ఇప్పుడు అంటురుగా రుణమాఫీ చేసిన 2 లక్షలని ఎవరికి వేసిండు ఆ రుణమాఫీ చల్లకుండా మాకేం చేయలే. మంచిగా నాకు మా కొడుకు పుట్టినప్పుడు హెల్త్ బాగాలేకుండే, నిమోనియా వచ్చింది. నిమోనియా ఇచ్చినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 40,000 రైతు ఫండ్ పడ్డది. రైతు ఫండ్ ఇచ్చిండు. కిట్ ఇచ్చిరు అప్పుడు 12,000 మా కొడుకు పుడితే 12,000 వచ్చినాయి. మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 12,000 అకౌంట్లో పడ్డాయి. మంచిగా పని చేసిండు కేసీఆర్. లోన్ ఉంటుంది కాదు, అది మాప అయింది 2 లక్షలు. మస్తు పని చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే నేను ప్రజలందరికీ 6 గ్యారెంటీలు ఇస్తున్నా, మస్తు ప్రజలు సంతోషంగా ఉన్నారు, మళ్ళీ 20 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం నేనే అంటుండగా. ఓడేస్తాడు ఓటు, ఒక్క ఓటు కూడా పడదు. అవునా? అవునన్న, ఎవ్వరేయ్యారు ఓటు. అట్లా తిన్నోడు వేసాడేమో కానీ ఎవ్వడేయాడు. మరిగా ఇస్తుండేమో తింటురేమో కానీ ఆ లీడర్లు ఎవరైనా తింటురేమో కానీ ఎవ్వడేయాడు ఓటు. మాకైతే ఏది లేదన్న. రైతు బంధు 2,500 వేయకపోతే ఇక ఏమన్నట్టు రైతులకి వేయంది ఎవరికి వేస్తాడు? ఎకరాల భూమి ఉన్నోనికి వేస్తుండో మరి ఎవరికి వేస్తుండో కానీ గాది కూడా వేయలేడు. యూరియాకు ఈ చేను అంతా చచ్చిపోయినాక యూరియా బస్తా తెచ్చినాం. ఈడ కూడా ఆడ కాదు, మెట్టుకాడ మా అమ్మోళ్ళ ఇంటికి పోయి ఆడ లైన్ కట్టి మెట్టుకాడ పోయి లైన్ కట్టి తెచ్చినాం యూరియా బస్తాలు. 4 ఆధార్లకు 5-6 మంది ఆధార్ కార్డుల మీద తలా యూరియాకి పోయినప్పుడు పొద్దుగాల లైన్ కట్టిండు మా నాయన. పోయి పొద్దుగాల 5 గంటలకే లైన్ కడితే ఇక మేము ఈడికెంచి పోయి నా కాడనే భూమి ఉంది, మా అమ్మలు ఆనే ఇచ్చిర్రు అక్కడ. ఆడ పోయి లైన్ కడితే పొద్దుగాల లైన్ కడితే అమ్మ పొద్దుమికులు ఆనే ఉండి యూరియా బస్తాలు 5 బస్తాలు తెస్తే చేనంతా తెచ్చిపోయినాక వేసినాం. ఇప్పుడు 70,000 లాసే చేను. ఏమన్నా వెళ్తుందా మరి? ఏం వెళ్తుంది, అంత పోయినాక వేస్తే ఏం లాభం చేను. దాని టైం అయిపోయినాక యూరియా వేస్తే ఏమైతే. ఎంతమంది పిల్లలు నీకు? 2 కొడుకులు. ఏం చదువుతారు? ఒక ఆయన ఫస్ట్, ఒక ఆయన సెకండ్. మరి ఎట్లా వీళ్ళకి ఏమన్నా అంగన్వాడీలో ఏమన్నా పిండి అట్లాంటిది తెస్తావా? ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదన్నా మంచి అన్నం గిట్ల వచ్చేది. ఇక ఇప్పుడు ఏమిస్తారో ఏమిస్తారో తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు గుడ్లు తెచ్చుకున్నా, మంచిగా పిండి పాలు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ తెచ్చుకునేది. రైతు ఫండ్ పడ్డది. హెల్త్ బాగాలేకుంటే 40,000 వచ్చినాయి అన్న. ప్రైవేట్ హాస్పిటల్ చూపించినాము, అప్లై చేసుకుంటే 40,000 ఇచ్చిండు. మంచిగానే ఇచ్చిండు. కేసీఆర్ మంచోడా, సీఎం రేవంత్ రెడ్డి మంచోడా అంటే ఏం చెప్తావు? మాకు కేసీఆరే మంచోడనా. కేసీఆరే రావాలి మళ్ళా. రైతులను ఆదుకోవాలంటే కేసీఆరే. ఈయన ఏం ఆదుకుంటారు? రైతులను ఎవ్వడు చూస్తలేడు. రైతుల కోసం నీళ్లు తెస్తే నీళ్లు తేలేదు, దాంట్లో అవినీతి చేసిండంటారు కేసీఆర్ మీద. ఏం చేసిండన్న? ఒక్కటి చేస్తే ఒకటే అదే పట్టుకోనంట అయితే అది. ఆయన ఏం చేసిండో ఏమో కానీ రైతులకైతే మస్తు ఆదుకున్నాను. 24 సీఎం రేవంత్ రెడ్డి అంటుండు తులం బంగారం ఇస్తున్నాం అని చెప్పేసి కూడా అంటూ రావట్లేదు మీకు తులం బంగారం? తులం బంగారం లేదు, ఏది లేదు. 2,500 అన్నాడు, 2,500 లేదు, ఏవి లేవు. ఏ పైసలు ఏది. గ్యాస్ సబ్సిడీ ఏది లేదు. ఇంకో కేసీఆర్ మహిళలకు ఉన్న వాళ్ళకి గ్రూప్లు ఉన్న వాళ్ళకే చీరిస్తాడంట. మరి కుల మహిళ గ్రూప్లో లేనే లేదు. ఆ పిల్లకి రేషన్ కార్డే లేదు. ఆమెకు మరి చీర ఆమెకు లేదు ఓటు, మరి ఆమె వెయ్యొద్దు ఓటు, మరి ఆమెకి ఇవ్వాలిగా చీరే. పొదుపు సంఘాలు ఉన్న వాళ్ళకే చీరలంట. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ముసలోళ్ళు? ఉర్రానా? పెన్షన్ వస్తుందా? ఏం వస్తలేదు మా అత్తకు. ఎందుకు అప్లికేషన్ పెట్టుకోలే? పెట్టినాం కానీ ఏం వస్తలేదు. ఏమంటారు మరి అధికారులు పెట్టుకుంటే? ఏమంటారు, ఇక వాళ్ళు పోయినప్పుడల్లా అవుతుంది అంటారు. మా దాంట్లోకి ఇక మోరి మలిపిర్రు. ఇక ఈ ఊర్లోనే ఉంటుంది మా బాయి, ఇదేమో కౌలుకి చేస్తున్నాం. ఇక మోరి మలిపిర్రు, ఆ మోరి తీయరు, అది కాదు. చేసామంటారు, ఆ మోరి చెయ్యరు, అది కాదు. అంతా వాసన ఆవులకు అన్నిటికీ. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మీ దగ్గర కూడా వస్తాయేమో, మరి ఎవరిని గెలిపించుకుంటారు? మరి మేము కార్ పార్టీకి వేస్తామన్నా. అంతేనా? మరి ఎందుకు వాళ్ళు చేయి పార్టీ వాళ్ళు అడిగితే ఆ పైసలు వద్దు, అది కాదు. పాలన మంచిగా చేసేటోళ్ళు కావాలి కానీ ఎవరే అప్పుడు పైసలు ఇచ్చేటోడు మాకెందుకు? అంతేనా? కరెంట్ 100 సార్లు పోతుంది. తెలంగాణకి ఎన్నిసార్లు తిరుగుతాలన్నా బాయికాడికి? మాకేం పని లేదా? 24 కరెంట్ ఇస్తున్నా, ఉచిత కరెంట్. అప్పుడు 24 గంటల కరెంట్, మస్తు కరెంట్. ఎప్పుడు మోటార్లే బంద్ నీళ్ళు కాలిపోగలని మోటార్లు బంద్ చేసుకునేది. ఇప్పుడు
ఎప్పుడు పోయేది తెలియదు ఈ పొద్దు నుంచి 10 మలకల పెట్టేస్తూనే ఉన్నాం బోరు గాయంతో కూడా వారలే బిల్లు. ఎవరైనా చెప్పమన్నారు ఏంది ఇట్లా టీవీ వాళ్ళు అడిగితే ఇట్లా చెప్పురే అని? టీవీ వాళ్ళు ఏం చెప్తారన్నా మాకు తెలియదా? మాకు జరిగింది చెప్తున్నాం కదా, నాకు రైతు బంధు వాళ్ళే అకౌంట్లో చూసినా తెలుస్తుందిగా. చీరలు అయితే ఇయ్యలేదా? ఇప్పుడు మంచి చీరలు ఇస్తున్నాడు, పట్టు చీరలు, మంచి నాణ్యమైన చీరలు. ఏమన్నా మాకైతే ఇంక ఇప్పటికి లేదు. దసరా అన్న వీడికి 2 దసరాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తాడు ఆయన చీర మనకెందుకు ఇంకా ఇస్తాడు ఆ చీర? అంతేనా? దసరా పండుగకి ఏంది పొదుపు సంఘాలు ఉన్నోనికి ఇస్తాడంట ఆ చీర కూడా. ఆ పొదుపు సంఘాలు లేదు, మరి నాకు పొదుపు సంఘాలు లేదు, నాకు చీర లేదు, మరి నేను ఒకటి అయ్యాను ఆయనకు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, ఎవరి వల్ల వచ్చిందంటే ఏం చెప్తావు? కేసీఆర్ వల్ల. అంటే కేసీఆర్ లేకపోతే రాకపోవు. అందరు పోరాడిన కానీ ఫస్ట్ ఆయన ఉండడం వల్లనే కొంచెం. అంతేనా? మరి పెద్ద మనిషి ఇంకా పిల్లలు అన్నట్టు ఆయన ముందు మనం పిల్లలు అందరం కొట్లాడినామో ఇంకా. కేసీఆర్ తర్వాత ఎవరు మంచిగా ఉంటారు అనిపిస్తుంది నీకు? కేసీఆరే కావాలన్న మాకైతే. కేసీఆరే కావాలి. కేసీఆరే ఏమైనా మాకు కావాల్సింది కేసీఆరే, మెయిన్ కేసీఆరే.